బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 2022-23 సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని మనం ఇక్కడ కొన్ని నిమిషాలు డిస్కస్ చేద్దాం. ఎకనామిక్స్ పేపర్ 1 అంటే ఫస్ట్ ఇయర్ అని అర్థం, పేపర్ 2 అంటే సెకండ్ ఇయర్ అని అర్థం. ఓకేనా? ఇక్కడ మనం చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు చూడండి, సెక్షన్ ఏలో మొత్తం 10 మార్కుల క్వశ్చన్లు 5 ఇస్తారు. 5లో మీరు 3 ప్రశ్నలకు జవాబులు రాయాలి. 3 పదులు 30 మార్కులు. 3 పదులు 30 మార్కులు. ఓకేనా? ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చూడండి, ఇక్కడ మీకు మొత్తం ఎన్ని ఇచ్చిండు? 7 ఇచ్చిండు కదా. ఈ 7లో మీరు ఎనీ 3 ఈ 7లో మీరు ఏం చేస్తారంటే, ఏవైనా మీకు నచ్చిన, మీకు బాగా తెలిసిన 3 ప్రశ్నలకు మీరు జవాబులు రాస్తే సరిపోతుంది. ఫస్ట్ చూడండి, వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్. అంటే జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులను, వాటి గురించి క్షుణ్ణంగా వివరించండి అని చెప్తున్నాడు. మెథడ్స్ అంటే పద్ధతులు, క్యాలిక్యులేటింగ్ అంటే కొలవడం, నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం. అంటే జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులను గురించి మీరు ఇక్కడ వివరించండి అని చెప్తున్నాడు. దేర్ ఆర్ ఫోర్ మెథడ్స్ అన్నట్టు. భారతదేశ జాతీయ ఆదాయాన్ని 4 రకాలుగా మనం కొలవవచ్చును, మదింపు చేయవచ్చును. ఓకేనా? తర్వాత రెండోది ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంటి, దాని యొక్క పూర్తి వివరణను, దాని యొక్క అర్థం ఏంటి, దాన్ని తెలియజేయమంటున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు, ఇల్లిస్ట్రేట్ ద మెకానిజం ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. సంపూర్ణ పోటీ మార్కెట్ అంటే ఏమిటి, దాన్ని తెలియజేస్తూ, సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర అనేది ఏ విధంగా నిర్ణయించబడుతుంది. డిటర్మినేషన్ అంటే నిర్ణయించడము లేదా నిర్ధారించడము. ఇది కూడా 10 మార్కుల క్వశ్చనే, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మూడవది ఏంటంటే, డిస్క్రైబ్ ద లా ఆఫ్ డిమెన్షనింగ్ మార్జినల్ యూటిలిటీ. మూడవది ఏంటంటే, డిస్క్రైబ్ ద లా ఆఫ్ డిమెన్షనింగ్ మార్జినల్ యూటిలిటీ. క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించండి. తర్వాత ఇంకేమన్నాడు, క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరిస్తూ ఆ సూత్రానికి ఉన్న కొన్ని లిమిటేషన్స్ ఏంటి, దానికి పరిమితులు ఏంటి, దానితో పాటు దాని యొక్క ప్రాధాన్యత ఏంటి. ఇంపార్టెన్స్ అంటే ప్రాధాన్యత. ఇంపార్టెన్స్ అంటే ఏంటంటే ప్రాధాన్యత. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరిస్తూ దాని యొక్క పరిమితులను, దాని యొక్క ప్రాధాన్యతను మీరు ఇక్కడ వివరించండి అని చెప్తున్నాడు. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత మూడవది, క్రిటికలీ ఎగ్జామిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ద లా ఆఫ్ వేరియబుల్ అంటే చరానుపాతాల సూత్రము. చరానుపాతాల సూత్రం గురించి మీరు ఇక్కడ దీన్ని వివరించండి అని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ద కీన్సియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎక్స్ప్లెయిన్ ద కీన్సియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే కీన్స్ ప్రతిపాదించిన ఉద్యోగిత ఆదాయ సిద్ధాంతాన్ని వివరించమని చెప్తుండు. కీన్స్ ప్రతిపాదించిన ఉద్యోగిత సిద్ధాంతాన్ని వివరించమని చెప్తున్నాడు. ఇది మీకు ఆల్మోస్ట్ మీకు ఇది 8th లెసన్లో ఉంటుంది అనుకుంటా దగ్గర. తర్వాత ఆరవది ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమాండ్. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమాండ్ అండ్ ఎగ్జామిన్ ఇట్స్ ఎక్సెప్షన్స్. అంటే డిమాండ్ సూత్రం అంటే ఏమిటి, డిమాండ్ సూత్రానికి ఉన్న మినహాయింపులు ఏంటి. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమాండ్, డిమాండ్ సూత్రాన్ని నిర్వచించండి, వివరించండి. తర్వాత ఎగ్జామిన్ ఇట్స్ ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్స్ అంటే ఏంటంటే మినహాయింపులు.
అంటే డిమాండ్ సూత్రానికి వర్తించనివి కొన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. వాటిని మీరు ఒక్కొక్క దాన్ని తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 4 సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. 4 వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే 7వది వాట్ ఈజ్ ఏ డిమాండ్ ఫంక్షన్. వాట్ ఈజ్ ఏ డిమాండ్ ఫంక్షన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద డిమాండ్ ఫర్ ఏ గుడ్. డిమాండ్ ఫంక్షన్ అంటే ఏంటి? డిమాండ్ను నిర్ణయించే కారకాలు ఏంటి? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి కొన్ని పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్లు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి రాసినట్లయితే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ బిలో మొత్తం 5 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి. ఓకేనా? 8 5లు 40 అంటే 8 ప్రశ్నలకు మీరు ఇక్కడ ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏం చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్ అంటే ఇక్కడ ఉచిత వస్తువులకు ఆర్థిక వస్తువులకు గల వ్యత్యాసాన్ని తెలపండి అంటాడు. ఇది మీకు ఫస్ట్ లెసన్లోనే ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు 5కు 5 మార్కులు వస్తాయి. ఈ ఫ్రీ గుడ్స్ ఎకనామిక్ గూడ్స్కి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను. ఈ యొక్క వీడియోని మీరు చూడండి. చాలా ఈజీగా మీకు అర్థమగు రీతిలో నేను దాన్ని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈజ్ యూటిలిటీ, వాట్ ఆర్ ఇట్స్ టైప్స్. వాట్ ఈజ్ యూటిలిటీ, వాట్ ఆర్ ఇట్స్ టైప్స్ అంటే ఇక్కడ ప్రయోజనం అంటే ఏమిటి? ప్రయోజనం అనేది ఎన్ని రకాలుగా ఉంది? దేర్ ఆర్ 4 టైప్స్ ఇంటి ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 10వది ఏంటంటే వాట్ ఈజ్ యాన్ ఇండిఫరెన్స్ కర్వ్. ఇండిఫరెన్స్ కర్వ్ అంటే ఏమిటి? వాట్ ఆర్ ఇట్స్ ఎజంప్షన్స్ అంటే ఉదాసీనత వక్రరేఖ అంటే ఏమిటి? ఉదాసీనత వక్రరేఖ యొక్క ప్రమేయాలను మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 11వది ఎనలైజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాంట్స్. అంటే మానవుని యొక్క కోరికల యొక్క లక్షణాలను మీరు ఇక్కడ విశ్లేషించండి లేకపోతే వివరించండి. తర్వాత 12వది ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిఫరెన్సివ్ కర్వ్, డిస్కస్ ఇట్స్ ప్రాపర్టీస్. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ఇండిఫరెన్సివ్ కర్వ్ గురించి మీరు ఇక్కడ దాని యొక్క ఇండిఫరెన్స్ కర్వ్ అనే దాని గురించి దాని యొక్క భావనను తెలియజేస్తూ తర్వాత దానికి ఉన్న ధర్మాలను రాయండి. డిస్కస్ ఇట్స్ ప్రాపర్టీస్ అంటే ధర్మాలు లేదా దాని యొక్క లక్షణాలు. ఇక్కడ పైది ఏంటిదంటే అజంప్షన్స్ అంటే ప్రమేయాలు. ఉదాసీనత వక్రరేఖ యొక్క ప్రమేయాలు రాయమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ కింద ఉదాసీనత వక్రరేఖ యొక్క భావనను తెలియజేస్తూ తర్వాత దాని యొక్క డిస్కస్ ఇట్స్ ప్రాపర్టీస్ అంటే దాని యొక్క ధర్మాలను లేదా లక్షణాలను తెలపండి. 4 పాయింట్లు ఉంటాయి. 4 వాక్యాలు ఉంటాయి దీనికి సంబంధించి. అవి మీరు నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ 13 ఇలిస్ట్రేట్ ద రీజన్స్ ఫర్ నెగిటివ్ స్లోపింగ్ డిమాండ్ కర్వ్. డిమాండ్ రేఖ కిందికి వాలి ఉండడానికి గల కారణాలు ఏంటి? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్. ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్. మీకు ఇక్కడ ఈ లెసన్లో మీకు గ్లోజరీలో 2 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి కదా. అక్కడ యావరేజ్ కాస్ట్ మార్జినల్ కాస్ట్ అనేది ఉంటుంది కదా. అక్కడ మీరు ఆ 2 మార్కులకు ఆ క్వశ్చన్లు నేర్చుకుంటే సరిపోతుంది. ఆ 2 మార్కుల క్వశ్చన్లు మీరు 2 రాసినట్లయితే మీకు 4 మార్కులు వస్తాయి. ఇంకా అదనంగా ఇంకేదైనా దీని గురించి రిలేటెడ్గా రాస్తే మీకు 5కి 5 మార్కులు వస్తాయి. తర్వాత నెక్స్ట్ వాట్ ఈజ్ మోనోపోలీ అంటే ఏకస్వామ్య మార్కెట్. వాట్ ఈజ్ మోనోపోలీ, వాట్ ఆర్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. మోనోపోలీ మార్కెట్ అంటే ఏమిటి? మోనోపోలీ మార్కెట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలను తెలపండి. ఏకస్వామ్య మార్కెట్ అంటే ఏమిటి? ఏకస్వామ్య మార్కెట్ యొక్క లక్షణాలను తెలపండి. తర్వాత 16వది డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ డిమాండ్. ఇన్కమ్ డిమాండ్ గురించి ఇక్కడ మిమ్మల్ని రాయమని చెప్తున్నాడు. ఇన్కమ్ డిమాండ్ అంటే ఆదాయ డిమాండ్ గురించి మిమ్మల్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు.
తర్వాత నెక్స్ట్ రైట్ ఏ నోట్ ఆన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్ బేస్డ్ ఆన్ టైమ్ అండ్ ఏరియా. అంటే మీకు 5th లెసన్లో మార్కెట్ అనాలిసిస్ అనేది ఒక లెసన్ ఉంటుంది కదా, దాంట్లో మీకు ఫస్టే ఒక టేబుల్ ఉంటుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్ అని ఉంటుంది కదా. ఆ టేబుల్ మొత్తం మిమ్మల్ని రాయమని చెప్పట్లేదు. అక్కడ దేర్ ఆర్ 3 టైప్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్. దాంట్లో మిమ్మల్ని ఇక్కడ 2 రకాల మార్కెట్లను రాయమని చెప్తుంది. ఒకటి ఏంటంటే టైం బేస్డ్ మార్కెట్, రెండవది ఏరియా బేస్డ్ మార్కెట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందని అక్కడ చెప్తున్నాడు. తర్వాత 18, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ నేషనల్ ఇన్కమ్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే లేకపోతే నిర్ధారించే కారకాలను వివరించండి అని అక్కడ చెప్తున్నాడు. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద డిటర్మింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రియల్ వేజెస్. వాట్ ఆర్ ద డిటర్మింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రియల్ వేజెస్. రియల్ వేజెస్ అంటే వాస్తవిక వేతనాలు. రియల్ వేజెస్ అంటే ఏంటంటే వాస్తవిక వేతనాలని నిర్ణయించే లేకపోతే నిర్ధారించే కారకాలను తెలపండి అని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ 20, పాయింట్ అవుట్ ద రిడమ్షన్ మెథడ్స్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్. పాయింట్ అవుట్ ద రిడమ్షన్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్. మెథడ్స్ అనేది లేదు, ఓకేనా. పాయింట్ అవుట్ ద రిడమ్షన్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్ అంటే ప్రభుత్వ రుణ విమోచన పద్ధతులను తెలపండి అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత 21, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ. వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ. ఇక్కడ పబ్లిక్ రెవెన్యూ అన్న దానికి దగ్గరలోనే అంటే అదే లెసన్లో పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ రెవెన్యూ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు. ఈ రెండు మీరు బాగా నేర్చుకుంటే రెండిట్లో ఒకటి ఖచ్చితంగా మీకు ఐపీ అంటే పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ పబ్లిక్ రెవెన్యూ అడుగుతున్నాడు కదా ఈ టైము. నెక్స్ట్ టైం ఏమంటాడంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటాడు. పబ్లిక్ రెవెన్యూ అంటే ప్రభుత్వ రాబడి, అంటే ప్రభుత్వానికి రాబడి అనేది ఏ విధంగా వస్తుంది, ఏ మార్గాల ద్వారా వస్తుంది, ఆ మార్గాలను ఇక్కడ మిమ్మల్ని తెలియజేయని అడుగుతున్నాడు. ఇక్కడ అట్లానే అది కాకుండా వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటాడు. అంటే ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం ఏ విషయాలపైన ఖర్చు చేస్తుందని అడుగుతాడు. అంటే ఇక్కడ పబ్లిక్ రెవెన్యూ అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 క్వశ్చన్లు నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్, వాట్ ఈజ్ బార్టర్ సిస్టమ్, వాట్ ఆర్ ఇట్స్ డిఫికల్టీస్. వాట్ ఈజ్ బార్టర్ సిస్టమ్, వాట్ ఆర్ ఇట్స్ డిఫికల్టీస్. అంటే బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి? వస్తు మార్పిడి పద్ధతి. వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏమిటి? వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్న సమస్యలు ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. వాట్ ఈజ్ బార్టర్ సిస్టమ్, వాట్ ఆర్ ఇట్స్ డిఫికల్టీస్. వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏంటి? వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్న వాటిని ఉన్న కష్టాలు ఏంటి, సమస్యలు ఏంటి, వాటిని వివరించమని చెప్తున్నాడు. తర్వాత 23, క్యాలిక్యులేట్ ద మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ మీకు ఒక డేటాను ఇచ్చారు. డేటా అంటే ఇట్ మీన్స్ దత్తాంశం. డేటా ఇట్ మీన్స్ దత్తాంశం. ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చిండు కదా, ఈ టేబుల్ని బేస్ చేసుకొని మీరు మిమ్మల్ని ఏం కనుక్కోండి అంటే మధ్యగతాన్ని కనుక్కోమని చెప్తున్నాడు. ఇది చివరి లెసన్, ఫస్ట్ ఇయర్ ఏంటంటే చివరి లెసన్లో స్టాటిస్టిక్స్ అని ఉంటుంది కదా, ఆ లెసన్లో ఉంటుంది ఈ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 24, ఎక్స్ప్లెయిన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ ఫంక్షన్స్ ఆఫ్ మనీ. అంటే ద్రవ్యం యొక్క విధులు 2 రకాలుగా ఉన్నాయి. ప్రైమరీ ఫంక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా సెకండరీ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఈ రెండింటి గురించి వివరించమని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్, వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ ఎకనామిక్స్. అంటే స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, ఈ స్టాటిస్టిక్స్కి మరి అదేవిధంగా ఎకనామిక్స్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఇక్కడ మిమ్మల్ని ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా. తర్వాత ఏంటంటే సెక్షన్ సిలో అన్నీ కూడా 2 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి. మీకు 20 ఇచ్చి 20లో 15 ప్రశ్నలకు మీరు ఖచ్చితంగా కూడా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి, వాటి గురించి ఒక 2 వాక్యాల్లో రాయాలి. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 2 మార్క్స్ అన్నాడు. ఓకేనా. అంటే ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా మీకు 2 మార్కులు వస్తాయి. అంటే ఎక్స్ప్లెయిన్ ద క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి? మూలధన వస్తువులు. క్యాపిటల్ గూడ్స్ ఆర్
ప్రొడ్యూసర్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూసర్ గూడ్స్. అంటే క్యాపిటల్ గూడ్స్ అన్నా ప్రొడ్యూసర్ గూడ్స్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. తర్వాత వాట్ ఈజ్ హెల్త్? హెల్త్ అంటే సంపద. సంపద అంటే ఏమిటి? తర్వాత వాట్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్? వాట్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్? తర్వాత ఎక్స్ప్లెయిన్ ఆర్డినల్ యూటిలిటీ. ఆర్డినల్ యూటిలిటీ అంటే ఏంటి? తర్వాత వాట్ ఈజ్ ప్రైజ్? ప్రైజ్ అంటే ఏంటి? ప్రైజ్ అంటే ధర. వాట్ ఈజ్ ప్రైస్ డిమాండ్? వాట్ ఈజ్ ప్రైస్ డిమాండ్? ధర డిమాండ్ అంటే ఏంటి? తర్వాత డ్రా ద ఇండిఫరెన్స్ మ్యాప్. డ్రా ద ఇండిఫరెన్స్ మ్యాప్ అంటే ఇండిఫరెన్స్ మ్యాప్ అనేది మీకు ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా ఉంది, అక్కడ చూడండి. ఆ వీడియోలో ఏంటంటే ఎక్స్ అక్షం మీద ఎక్స్ గుడ్స్, వై అక్షం మీద వై గుడ్స్ తీసుకొని ఇట్లా లెఫ్ట్ టు రైట్కి ఒక 4 కర్వ్స్ గీసి కింద నుంచి నెంబర్ ఇచ్చుకుంటూ పోండి. IC1, IC2, IC3, IC4 అట్లా నెంబరింగ్ ఇచ్చుకుంటూ పోయినట్లయితే అదే ఇండిఫరెన్స్ మ్యాప్ అవుతుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ సబ్స్టిట్యూట్ గూడ్స్ అన్నాడు. ఎక్స్ప్లెయిన్ సబ్స్టిట్యూట్ గూడ్స్. సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ఏంటి? ప్రత్యామ్నాయ వస్తువులు. ఒక వస్తువుకు బదులు ఇంకొక వస్తువుని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టీ కాఫీ. ఫర్ ఎగ్జాంపుల్ టీ కాఫీ. ఎగ్జాంపుల్ కోకా-కోలా అండ్ పెప్సీ. ఎగ్జాంపుల్ అన్నట్టు. తర్వాత వాట్ ఈజ్ క్రాస్ డిమాండ్? వాట్ ఈజ్ క్రాస్ డిమాండ్? క్రాస్ డిమాండ్ అంటే ఏంటి? తర్వాత నెక్స్ట్ ఏంది? వాట్ ఈజ్ యాన్ ఆపర్చునిటీ కాస్ట్? వాట్ ఈజ్ యాన్ ఆపర్చునిటీ కాస్ట్? అవకాశ వ్యయం అంటే ఏమిటి? ఇది కూడా మీకు 5th లెసన్లో వస్తుంది. మోనోపాలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సైడ్ హెడ్డింగ్. తర్వాత ఇంకేమంటున్నాడు? 36 డిఫైన్ ద ప్రొడక్షన్ ఫంక్షన్. డిఫైన్ అంటే ఏంటి? నిర్వచన. దేనికి నిర్వచనం అంటే ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఉత్పత్తి ఫలం అనే దాన్ని మీరు నిర్వచించండి. దానికి డెఫినేషన్ రాయమని చెప్పిన తర్వాత డిఫైన్ మార్కెట్ అంటే మార్కెట్ అనే దానికి మిమ్మల్ని ఆ డెఫినేషన్ రాయమని చెప్తున్నాడు. మార్కెట్ అంటే ఏంటి? బయర్స్ అండ్ సెల్లర్స్. వెరీ సింపుల్. బయర్స్ అండ్ సెల్లర్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద మార్కెట్, ఇట్ ఈస్ కాల్డ్ మార్కెట్. సింపుల్ డెఫినేషన్. తర్వాత వాట్ ఈజ్ నెట్ ప్రాఫిట్? వాట్ ఈజ్ నెట్ ప్రాఫిట్? నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్, తర్వాత నెట్ ఇంట్రెస్ట్, గ్రాస్ ఇంట్రెస్ట్ అనేది మీకు లెసన్లో మీకు చిన్న చిన్న బాక్సుల రూపంలో ఉంటాయి కదా, మీరు ఆ బాక్సులు అనేది కంపల్సరీ నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్ 39 వాట్ ఈజ్ కాంట్రాక్ట్ రెంట్? వాట్ ఈజ్ కాంట్రాక్ట్ రెంట్? కాంట్రాక్ట్ రెంట్ అంటే ఒప్పంద బాటకం. తర్వాత ఎక్స్పాండ్ CSO. వాట్ ఈజ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీస్? CSO అంటే ఏంటంటే సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్. CSO అంటే ఏంటంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. అంటే జాతీయ ఆదాయాన్ని జాతీయ గణాంక సంస్థ. తెలుగులో ఏమంటారంటే దీన్ని జాతీయ గణాంక సంస్థ. ఇంగ్లీష్లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, జాతీయ గణాంక సంస్థ. దీని యొక్క బాధ్యత ఏంటంటే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో ఈ CSO అనేది ప్రధానమైన బాధ్యతను తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ 41 వాట్ ఆర్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్? బదిలీ ఆర్జన్లు అంటే ఏంటి? కొన్ని ఎగ్జాంపుల్స్ రాయమంటున్నాడు. తర్వాత వాట్ ఈజ్ బడ్జెట్? బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ అనేది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంటే ఏప్రిల్ 1 మార్చి 31. దిస్ ఈజ్ ఫైనాన్షియల్ ఇయర్. తర్వాత నెక్స్ట్ 43 డిఫైన్ పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఏంటి? ఆర్థిక సంఘం అంటే ఏంటి? దాని గురించి రాయమంటారు. వాట్ ఈజ్ నెట్ బ్యాంకింగ్? ఎక్స్ప్లెయిన్ ద మెరిట్స్ ఆఫ్ ఇట్. నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి? దాని యొక్క మెరిట్స్ ఏంటి? తర్వాత 45 వాట్ ఈజ్ క్లియరెన్స్ హౌస్ అనేది ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐలో ఇది ఒక సైడ్ హెడ్డింగ్. తర్వాత వాట్ ఈజ్ కరెన్సీ అనేది ఇది కూడా ఆర్బీఐ ఫంక్షన్స్లో ఇది కూడా ఫస్ట్ ఉన్న సైడ్ హెడ్డింగ్ అన్నట్టు. తర్వాత వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్స్? వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్స్కి ఉన్న ఉపయోగాలు ఏంటి? ఓవర్ డ్రాఫ్ట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డు ఉంటుంది చూసారా? క్రెడిట్ కార్డు
దాన్ని మనం దీనికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. తర్వాత వాట్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ మీడియన్, వాట్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ మీడియన్ అంటే మధ్యగతానికి ఉన్న దీని యొక్క మెరిట్స్ ఏంటి, దీని యొక్క ఉపయోగాలు ఏంటి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మోడ్ అంటే బాహుళకం అనే దాని గురించి రాయమని చెప్తున్నాడు. బాహుళకం అంటే ఏమిటి. తర్వాత ఫైండ్ ద మోడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ మీకు ఒక డేటా ఇచ్చారు. ఈ డేటాని ఏం చేయమంటున్నాడంటే దీనికి మీరు ఫైండ్ ద మోడ్ అంటే బాహుళకం అంటే ఏంటంటే ఇందులో ఏదైతే ఒక డిజిట్ ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్నట్లయితే అదే ఇక్కడ మోడ్. వెరీ సింపుల్. చూడండి, ఇక్కడ ఇందులో ఎక్కువ సార్లు వచ్చిందంటే 480 అనేది ఎక్కువ సార్లు వచ్చింది. ఓకేనా. ఈ 480 అనేది ఎక్కువ సార్లు అంటే 1 2 3 4 ఇది 4 సార్లు రిపీట్ అయింది. 600 2 సార్లు వచ్చింది. అంటే ఈ రెండిట్లలో ఏది ఎక్కువ సార్లు వచ్చిందంటే 480 అనేది 4 టైమ్స్ రిపీట్ కాబట్టి దిస్ ఈజ్ మోడ్ ఈజ్ 480 అనేది రాసినట్లయితే మీకు 2 మార్కులు వస్తాయి. ఓకేనా. ఈ యొక్క మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు IB ఎగ్జామ్స్ కమింగ్ సోన్స్, బట్ every student must and should practice these questions. Very important. If you practice these questions, ఒకవేళ నువ్వు ఈ యొక్క ప్రశ్నలను కరెక్ట్గా కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఇఫ్ యూ విల్ గెట్ 80 to 90 మార్క్స్ రీచ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేయండి.